యొక్క లెంట్ డేస్లో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుని కృపను బట్టి మరి గతించిన 3-4 వారాలుగా చాలామంది దేవుని సన్నిధానంలో వారు ఒక ఒడంబడిక చేసుకొని చాలామంది మరి ఉపవాసం ఉండి దేవునికి దగ్గర అవ్వటానికి ఇష్టపడడం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు ప్రత్యేకంగా మరి క్రైస్తవ సమాజం ఈ దినాలను ఎన్నుకొని 40 దినాలు మనము ఉపవాసము చేయడంలోని ఉద్దేశం ప్రతి శుక్రవారం మీతో తెలియజేస్తున్నా. మనము యేసునందు విశ్వాసం ఉంచిన వారు, బాప్తిస్మము తీసుకున్నవారు, యేసును తమ సంరక్షకుడుగా అంగీకరించుకున్నవారు, వారి జీవితంలో దేవుడు పని చేయటానికి వారు ఒప్పుకోవడం ప్రారంభిస్తారు. దేవుడు వారి జీవితంలో దేవుడు పని చేస్తున్నాడు అని గమనిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2 సార్లు అంటారు, ప్రతివాడు వాని పని చూసుకుంటున్నాడు, క్రీస్తు యేసు పనులను ఎవడు చేయడు అని. ఈ లెంట్ డేస్లో మనము దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే, వెన్ యూ థింక్ అబౌట్ గాడ్ మోర్ ఇన్ దీస్ డేస్, దేవుడు మనకు ఒక ఆలోచన దయచేస్తాడు. ఏంటి? నా కొరకు నేను తక్కువగా జీవించి యేసు కొరకు జీవించుదాము అన్న ఆలోచన వారికి కలగజేస్తాడు. గాడ్ ప్రాంప్ట్స్ యూ దట్ యూ వాంటెడ్ టు డూ సమ్ వర్క్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఏదో ఒక ఆలోచన, మీరు ఆరాధనకు మీ ఇష్టానుసారం వచ్చే సమయంలో ఈ 40 దినాల ఉపవాసంలో దేవుడు మీకు ఒక కొత్త ఆలోచన ఇస్తాడు. ఏంటి? నేను సరైన సమయానికి దేవునికి వెళ్తాను. దేర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఈ ఆలోచన మన జీవితాల్లో కడగడం మనకు ఆశీర్వాదకరం. అది ఒక అలవాటు అవుతుంది. ఇది ఆలోచనతో ప్రారంభమై అది అలవాటు అవుతుంది. ఈ అలవాటు నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తెస్తుంది. అందుకే ఈ 40 దినాల ఉపవాసం. జీవితంలో నీకు కొత్త అలవాటు నేర్చుకోలేకపోతే, అనుకుందాం నీవు జిమ్కు వెళ్తున్నావు, జిమ్కు వాళ్ళు అడిగిన పైసలు కట్టి నీవు జిమ్కు వెళ్తున్నావు, ప్రతిరోజు 1 గంట సేపు శ్రమిస్తున్నాం, అక్కడున్న వివిధ పరికరాలలో కూర్చొని లేచి నిలవబడి వంగి ఏదోతో చేస్తున్నావు. చేయడం ద్వారా 1 నెల రోజుల తర్వాత ఎగ్జాక్ట్లీ నీ జీవితంలో ఏదో ఒక మార్పు నువ్వు చూస్తావు. నీ శరీరంలో ఒక మార్పును చూస్తావు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నీ జీవితంలో మార్పు లేకపోతే, 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నీ జీవితంలో ఎలాంటి ఆలోచన లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ న్యూ ఐడియా అబౌట్ హెవెన్, దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి నీకు కొత్త అవగాహన రాలేదు అంటే నీవు ఉపవాసం దేవునికి ఇష్టమైనట్టు నువ్వు చేయలేదని గమనించాలి. ఇది నెంబర్ 1. ఇఫ్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, దేవుడు తప్పకుండా నీలో ఏదో ఒక మార్పును తీసుకురావడానికి సహాయం చేస్తాడు. అప్పటిదాకా తన జీవితంలో కష్టంగా, అంటే ఇష్టం వచ్చినట్టు క్రైస్తవులను చంపుతున్న సౌలు, దేవుడు ఆయనకు కనిపించి, దమస్కు వీధిలో దేవుడు ఆయనకు కనిపించిన వెంటనే ఆయనకు కన్నులు మూసుకొని వెళ్ళిన తర్వాత, ఆయనను సిమియోను ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, ఆయన కంటిలో నుండి ఆ యొక్క పొరలు రాలిపోయాయి అనే అపోస్తల కార్యములో ఉంది. మీరు వాక్యములో గమనిస్తే ఆయన ప్రార్థించి ఉపవాసం ఉండి పరిచర్యను ప్రారంభించాడు. సాల్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు పాల్ బికాస్ ఆఫ్ గాడ్స్ విజన్ అండ్ ద ఫాస్టింగ్ ఆఫ్ 40 days. 40 days అని కాదు, ఫాస్టింగ్ తన జీవితంలో ఉపవాసం ఉండి, మొదటిది దేవుడు నీ ద్వారా ఏదో ఒక పని చేయిస్తాడు. రెండవది నీ సహవాసము దేవునితో పెరుగుతుంది. ఈ 40 రోజుల్లో నీవు ఉపవాసము చేసి ఉంటే, నీవు మామూలుగా 1 అధ్యాయము చదివేవాడివి, నీవు 5 అధ్యాయాలు బైబిల్ చదువుతావు. నీవు మామూలుగా గంట ప్రార్థన చేసేవాడు 2 గంటలు చేయడానికి ఇష్టపడతావు. సమయం ఆటోమేటిక్గా నీ అంతకు నువ్వు చేసుకుంటావు. నీకు ఇష్టమైన సమయాన్ని, నీవు వాడుకుంటున్న సమయాన్ని దేవునికి కేటాయించడానికి నీ అంతకు నీవు ఇష్టపడతావు. మూడవది, జీవితంలో నీకు ఒక క్లియర్గా నీ జీవితంలో తన పనిలో పాలు పంపులో పొందామన్న ఆశ నీలో మొదలవుతుంది. అప్పటిదాకా ఇలాంటి ఆశ నీకు ఉండదు. దేవుని పనిలో నిమగ్నమయ్యే ఆశ నీకు మొదలవుతుంది. అందుకోసము ప్రజలు ఉపవాసము చేస్తారు.
ఉపవాసము 40 రోజులు పాస్టర్లు లేకపోతే చర్చి వారు డిక్లేర్ చేశారని నువ్వు ఉపవాసం ఉండడం ద్వారా నీ శరీరము ఒక ఇంచు లావు తగ్గొచ్చేమో కానీ ఆత్మీయంగా నీకు ఎలాంటి ఉపయోగము లేదు. చివరిది 4ది, నీ యొక్క టెస్ట్ మనీ, నీ సాక్ష్యము మారిపోతుంది. ప్రజలు నీ సాక్ష్యాన్ని గమనిస్తారు. ద పీపుల్ విల్ నోటీస్ ఎ చేంజ్ ఇన్ ద టెస్ట్ మనీ ఆఫ్ యువర్స్. నీ మాట తీరు మారిపోతుంది, నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది, జీవితంలో నీవు చేసే పనులు మారిపోతాయి, సంఘములో నీవు నివసిస్తున్న తీరు మారిపోతుంది. ద బిహేవియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విల్ బి చేంజ్ ఇన్ ద చర్చ్. ఈ 4 విషయాలు నీ జీవితంలో జరిగి ఉంటే నీవు ధన్యుడవు. మిగిలిన 325 రోజులు నీ జీవితం, అంటే సంవత్సరంలో మిగిలిన 325 రోజులు నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. అందుకు చేస్తారు, అందుకు చెయ్యాలి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తారండి? ఎందుకోసం చేస్తారమ్మా? ఉద్యోగం జీతం కోసం చేస్తాం. జీతం ఇవ్వకుండా ఎవరైనా ఉద్యోగానికి వెళ్తున్నారా? ఫర్ ఎవ్రీ వర్క్ దెర్ ఈజ్ ఎ వేజ్, ఫర్ ఫాస్టింగ్ దెర్ ఈజ్ ఎ వేజ్. ఆ వేజు ఈ 4. నీకు జీతము కావాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. ఎవడైతే ఉపవాసం చేస్తున్నాడో వాడు తన జీవితంలో ఉపవాసం అనే పని చేస్తున్నాడమ్మా. ఆ ఉపవాసంలో నీకు ఈ 4 రోజులు కావాలి. ఇది లాస్ట్ బట్ 1. 2 వారాల్లో, శుక్రవారంలో, ఇది నెక్స్ట్ శుక్రవారం చివరి శుక్రవారం, దాని తర్వాత మనకు గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది. ఈ శ్రేష్టమైన దినాలలో మనల్ని మనము ఆలోచిస్తూ ఉంటే, మీరు మత్తయి సువార్త 17వ అధ్యాయం ఈరోజు చదువుకున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, ఒక్కసారి నాతో బైబుల్ చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, అలానే మార్కు సువార్త మీరు చూడవలసిన పని లేదు కానీ నేను ఐ జస్ట్ గివ్ యూ ద రెఫరెన్స్. మార్కు సువార్త 9వ అధ్యాయం రాసుకోండి కావాలంటే. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ 3 ఒక్కసారి మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. ఒక్కసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తరువాత, మీరు జాగ్రత్తగా గమనించి ఈ 3 దానిలో ఒక్క మాట, పేర్లు కాకుండా ఒక్క మాట అన్నీ ఈ 3 సువార్తల్లో ఉంది. అదేందో నాకు చెప్పాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురు, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారము 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. మత్తయి సువార్త చదువుకున్న వాక్య భాగంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. 3 వచనాలు చదివా. ఒక్క వర్డ్ ఉంది. ఏముందమ్మా చెప్పాలి? ఎవరు వెంట పెట్టుకున్నారు? ఆలోచించండి. దేవునికి ఇష్టమైన వారు దేవుడు వెంట పెట్టుకొని వెళ్తాడు. ఎందుకు వీరిని వెంట పెట్టుకొని వెళ్ళాడు? 12 మందిలో ఈ 3 దేవుని కొరకు నిలబడవలసిన వారు. 12 మందిలో ఈ 3 దేవుని కొరకు పరిచర్య చేయవలసిన వారు. 12 మందిలో ఈ 3 దేవుడు ప్రత్యేకపరచుకున్నవారు. 12 మందిలో ఈ 3 పరిచర్య కొరకు ఉపవాసాలు చేసిన వారు. జాగ్రత్తగా వినాలి. వీరు ఉపవాసము చేయలే.
వీరు దేవుని సేవకు పిలువబడ్డారు, ఆయన శిష్యులయ్యారు, ఆయనతో పాటు సేవకు వెళ్తున్నారు. వెన్ గాడ్ వాంట్స్ టు ట్రైన్ యూ, ఆలోచించాలి, దేవుడు నీకు నేర్పించాలి అంటే ఆయన నిన్ను వెంట పెట్టుకొని వెళ్తాడు. నీకు ఇష్టం ఉంటే ఆయన తన వారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం ఉంది, ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళిరి అనుంది. శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేర్పించడానికి దేవుడు వెంట పెట్టుకొని వెళ్తాడు. ఇది సత్యం. నీవు వెళ్ళకుండా చూడండి, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. నా మాటలు ఎందుకు, వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహములను చూడి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. నువ్వు వెళ్ళాలి. చర్చికి రాకుండా, చర్చిలో జరుగుతున్న పాటలు, చర్చిలో జరుగుతున్న విషయాలకు యు ఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఇంట్రెస్ట్. డూ యూ థింక్ గాడ్ విల్ షో యూ ఇంట్రెస్ట్? నా మాటలు కఠినంగా ఉంటే నేనేం చేయలేను, వాక్యంలో ఉన్నది చెప్పాలి. మీరు వెళ్ళాలి. ఒక సమయం వస్తుంది తన జీవితంలో నీకు నేర్పించటానికి. 12 మంది ఉన్నారండి. 12 మందిలో యేసుప్రభు 3 తీసుకొని వెళ్ళాడు. ఆ 3 ఎలా కావాలి? ఆ 3 ఎలా తరబీదు చేయాలి? ఆ 3 ఏమి నేర్చుకోవాలి? ఆలోచించండి. కొండ మీద రూపాంతరం వెళ్ళేటప్పుడు యేసు ప్రభుకు వీళ్ళు కావలసి వచ్చినా, గెత్సేమనే వనములో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వీరి 3 ప్రార్థన యేసు ప్రభుకు కావలసి వచ్చినా, డిడ్ గాడ్ వాంట్స్ దేర్ కంపెనీ? వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకు? వారు తనతో పాటు ఉన్నారు, వారు ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు వారిని వెంటబెట్టి 3 సువార్తికులు అదే మాట రాశారండి. మళ్ళా రూపాంతరం గురించి రాశారు, దగదగ మెరిచిపోయినట్టు ఒకరు రాశాడు, ఆ మహిమతో వారు ఉన్నట్టు కొంతమంది రాశారు. కానీ 3 రాసిన మాటల్లో 3 సువార్తికులు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటను స్ట్రెస్ చేశాడు. గాడ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ హిమ్. వెన్? ఎప్పుడమ్మా? నీవు ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో ఉండటానికి ఇష్టపడాలి. ఏదో జరుగుతుంది అని రావడం కాదు గుడికి. యూ హ్యావ్ టు గ్రో ఇన్ టు దట్ లెవెల్. జీవితంలో దేవునితో సంబంధం, దేవుడు నిన్ను తనతో వెంట పెట్టుకొని వెళ్ళేది ఎప్పుడమ్మా? ఈజ్ దేర్ ఎ డే ఇన్ యువర్ లైఫ్ గాడ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ యూ, టేక్ యూ అలాంగ్ విత్ హిమ్? దేవుడు నిన్ను కూడా వెంట పెట్టుకొని పోయే దినాలు వస్తాయా? వీరికి 3కి 12 మంది శిష్యులు ఉన్నారు. యూదా చెడిపోతాడని ఆయనకు తెలుసు. మిగిలిన 11 మందిలో వై డిడ్ హీ చూస్ ది 3? వారి జీవితములో ఆయన పొందబోయే ఆయన ఏదైతే అనుభవిస్తున్నాడో ఆ అనుభూతిని వారు చూడాలి. అది వెంట పెట్టుకోవడంలో ఉద్దేశం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలం ఈ వెంట పెట్టుకొని వెళ్ళి ఏమి నేర్పించాడు వారికి? ఎవరిని చూపించాడు వారికి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఆయన 2వ వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. దాన్ని కాదు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. దాన్ని కాదు. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి వారితో మాట్లాడుచుండరి. నెంబర్ 1, హీ వాంటెడ్ టు షో దెమ్ మోసెస్ అండ్ ఎలైజా. గతించిన 2-3 వారాలలో మనం మోషే ఏలియాలను గూర్చి మాట్లాడిన మనం, వారు 40 రోజులు ఉపవాసము చేసి నేను చెప్పిన ఈ 4 విషయాల్లో దేవునికి చాలా దగ్గరైపోయారు. రోషము కలిగి పనిచేసేవాడు ఒకడైతే, నమ్మకత్వం కలిగి దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను నెరవేర్చేవాడు మోషే. ధర్మశాస్త్రములకు ప్రతీక మోషే అయితే, ప్రవక్తలకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవక్తలకు ప్రతీక ఏలియా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘటనకు, ఈ ఎత్తైన కొండ మీద జరిగిన సంఘటనకు
ఎత్తైన కొండ మీద జరిగిన సంఘటనకు మోషేకు సంఘటనకు అంటే ఎత్తైన రూపాంతర కొండ మీద జరిగిన సంఘటనకు మోషే జీవించిన జీవితానికి 1400 సంవత్సరాలు గ్యాప్. ఈ సంఘటనకు ఏలియా జీవించిన జీవిత దినాలకు 900 సంవత్సరాల గ్యాప్. మొట్టమొదట సత్యం యేసు యొక్క సేవకులు యేసుతో ఉండటానికి ఇష్టపడిన వారు, యేసుతో పాటు జీవించే వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే 1400 సంవత్సరాల క్రితం చనిపోయిన 900 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసులో నీవు చనిపోయింటే నీవు మహిమలో ఉంటావు. వారు మహిమలో వారికి అగుపడిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితంలో మరణించిన తర్వాత ఒకటి చూడండి, ఒకతనేమో ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో, ఒక్కసారి నాతో పాటు ద్వితీయోపదేశకాండం వాక్యం చూస్తే మనకు సరిగ్గా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం 34. ఐదవ వచనం, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రానికి ప్రతీక అయి ఇప్పుడు కొండ మీద యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు. ఈయన 45 రోజులు ఉపవాసం చేశాడు. ఎలా చేశాడు, ఎలాంటి పరిస్థితులు చేసినాడు మనం చూసాం. ఈయన ఇప్పుడు 34వ వచనములో ఈ 40 రోజులు ఉపవాసము చేసిన వారు ఎలా ఉంటారు? యెహోవా మాట చొప్పున చచ్చిపోయేదానికి రెడీ అవుతారు. చూడండి, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. మూడవ విషయం గమనించాలని, అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. ఒకనికి మోషే యెహోవా మాట చొప్పున, జాగ్రత్తగా వినాలి, యెహోవా మాట చొప్పున ఆయన మోయాబు దేశంలో చనిపోయాడు. రెండవది ఏముందంటే ఆయనను సమాధి దేవుడే చేశాడు. మూడవది ఏముందంటే ఆయన సమాధి మనుషులకు కనిపించలేదు. కానీ ఆయన ఇప్పుడు మహిమలో దేవుని దగ్గర ఉన్నాడు. శిష్యులకు ఏమి నేర్పుతున్నాడు ప్రభు? మీరు ఇంకా ఫ్యూచర్లో మీరు నా సేవకులై నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు సేవ చేయాలి. ఒకటి, ఈ లోకంలో మీరు చనిపోయేటప్పుడు కూడా నా మాట చొప్పున చనిపోవాలి. నీ ఇష్టమే కాదు. యెహోవా మాట చొప్పున మృతి పొందితే నీ సమాధి ఉన్నా లేకున్నా నీవు మహిమలో దేవునితో ఉంటావు. మోషే తన జీవితంలో, అక్కడ వాక్యములో ఉంది, మోషే సమాధి ఇప్పుడు దాకా ఎవడు కనుక్కోలేదంట. ఎందుకు కనుక్కోలేకపోయారండి? ఐ వాజ్ జస్ట్ సర్చింగ్, గూగుల్లో సెర్చ్ చేశా, మోసెస్ సమాధి ఎవరైనా కనుక్కున్నారని. లేదు, ఇప్పుడు దాకా లేదు. చాట్ జీపీటీలో కూడా చూసా, లేదు. పాతి పెట్టబడను ఉంది, కానీ ఎవరు పాతి పెట్టారు? అది దేవుడు పాతి పెట్టాడు కనుక, దేవుడు ఆయనను పాతి పెట్టాడు కనుక మనుషులు కనుక్కోలేకపోయారు. కానీ పాతి పెట్టబడిన వాడు మహిమలో దేవుని దగ్గరికి వచ్చాడు. బాగా గమనించండి, ఏమైపోయాడు అని భయపడలేరు. తన జీవితంలో ఈ ముగ్గురిని ఎందుకు తీసుకొని, మై టాపిక్ ఈస్, ఈ ముగ్గురిలో దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఇద్దరు 40 సంవత్సరాలు చేసి దేవుని సేవను జరిగించిన వారిని గురించి మాట్లాడాం మనము. మిగిలిన మనకు పేతురు, యోహాను, యాకోబు లాంటి మనకు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిస్మం తీసుకున్న మనకు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? యు హ్యావ్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, చెప్పాలి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. నీవు ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడితే దేవుని మాట చొప్పున కూడా చనిపోవటానికి రెడీ కావాలి. మోషే చూపించా కదా, యెహోవా మాట చొప్పున
సమ్వన్ విల్ ఆస్క్, హిజ్కియా లాంటి వారు, ప్రభా నన్ను చచ్చిపోవడానికి రెడీగా లేను ప్రభా, నాకు ఒక 15 సంవత్సరాలు ఇవ్వు ప్రభా. మీరు జాగ్రత్తగా వినాలి. హిజ్కియా అంటాడు, నాకు ఇంకొక 15 సంవత్సరాలు టైం ఈ ప్రభువా, నాకు ఒక 15 ఇయర్స్ నాకు ఎక్స్టెండ్ చేయి ప్రభువా. దేవుడు అంటాడు, మళ్ళా ప్రవక్తను పంపించి పోయి చెప్పయ్యా, నా సేవకుడు ఏడుస్తున్నాడు, జాగ్రత్తగా వినాలి, నా సేవకుడు ఏడుస్తున్నాడు, పోయి చెప్పు, నేను ఆయనకు 15 సంవత్సరాలు టైం ఇచ్చిన, ఎక్స్టెన్షన్ చేసినానని చెప్పు. ఆయన అంటాడు, నాకెట్లా తెలుసు, రాజుకు ఒక గోడ గడియారం ఉంది, ఆ గోడ గడియారంలో ఎండట వెనుక్కుపోయిందట. మీకు తెలుసా, ఈ 15 సంవత్సరాల్లో హిజ్కియాకు మనష్షే అనే కుమారుడు పుట్టాడు. ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్లో దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చిన సమయంలో హిజ్కియాకు మనష్షే అనే కుమారుడు పుట్టాడు. మనష్షే అంత దుర్మార్గుడైన రాజు ఇంకొకడు లేడు. వాట్ డిడ్ హీ గెట్? 15 సంవత్సరాల ఎక్స్టెన్షన్లో హిజ్కియాకు దేవుని గూర్చిన హిజ్కియా దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడో, ఆయనకు దేవుడు 15 సంవత్సరాలు ఇచ్చిన 15 సంవత్సరంలో పుట్టిన మనష్షే అనే కుమారుని ద్వారా భయంకరమైన కార్యాలు ఇశ్రాయేలులో జరిగాయి. చెప్పండి, హిజ్కియాకు ఎక్స్టెన్షన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. హిజ్కియాకు దేవుడు ఎక్స్టెన్షన్ చేసిన 15 సంవత్సరాల వల్ల ఇశ్రాయేలుకు లాభమా నష్టమా? మన జీవితాల్లో గమనించాలి. యెహోవా మనకు మాట ఇచ్చి నువ్వు రా నరులారా, అందుకే అంటాడు ఆయన 90వ కీర్తన మోషే రాసింది, నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని తిరిగి రండని చెప్తే వెళ్ళడం మనకు ఆశీర్వాదం. అందుకే ప్రకటన 13, 14 ఇప్పటి నుండి ప్రభువునందు మృతి చెందిన మృతులు ధన్యులు. ఒకతనేమో యెహోవా మాట చెప్పున ఆయనకు సమాధి ఉంది, ఎక్కడుందో మనకు తెలియదు, ఉందైతే ఉంది, సమాధి ఉంది, సమాధి చేయబడిన ఉంది కాబట్టి నేను నమ్ముతున్న సమాధి ఉందని. రెండవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని ఆలోచించాలి. రెండవ వాడు ఏలియా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఏలియా ఎలీషాలు వెళ్తున్నారు, యోర్దాను దాటారు, వాళ్ళు వెళ్తున్నారు. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఒకడు సమాధి చేయబడ్డాడు యెహోవా మాట చొప్పున, ఇంకొకడు యెహోవా మాట చొప్పున చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి 40 దినాలు ఉపవాసము చేసిన వారు, ఒకరు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు, ఇంకొకరు చావు లేకుండా ఎత్తబడ్డారు. పేతురు, యోహాను, యాకోబులకు దేవుడు ఏమి చెప్తున్నాడు? నెంబర్ 1, ఈ లోకములో చనిపోయిన ఎత్తబడిన కూర్చున్న వారిలో యేసు వచ్చే కంటే ముందు కొంతమంది చనిపోతారు, సమాధి చేయబడతారు. డోంట్ వరీ. ఇంకొకరు యేసు వచ్చినప్పుడు ఏలియా మాదిరి ఎత్తబడతారు. వీరు పేతురు, యోహాను, యాకోబులు లోకానికి ప్రకటించాలి. వారు వెళ్ళి అందరికి చెప్పారు, చనిపోతే డోంట్ వరీ, యేసు కొరకు చనిపోతే, యేసు మాట చొప్పున చనిపోతే, యేసు మాట చొప్పున శిరచ్ఛేదం చేయబడ్డారు, యేసు మాట చొప్పున ఖడ్గములతో చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు. యోహాను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో ఉంది, రంపములతో కోయబడ్డారు, కట్ల చేత రోళ్ల చేత చంపబడ్డారు, శిరచ్ఛేదము పొందారు, శిలువ మరణాలు పొందారు. ఎందుకు పొందారమ్మా? యెహోవా మాట చేత. యు మస్ట్ రిమెంబర్ దిస్. దేవుని కొరకు జీవించిన వారికి సమాధి చివరి మజిలీ కాదు. మోషే, ఏలియాలు వారికి ఆగమం మహిమలో కనిపించారు. ఎలా గుర్తుపట్టారు వీళ్ళు?
మోషే ఏలియాలు వారికి అగుపడి అని ఉంది. 1400 సంవత్సరాల క్రితం మోషే చనిపోయాడు, 900 సంవత్సరాల క్రితం ఏలియా చనిపోయాడు. ఎలా కనిపించారమ్మా? వీరు ఎలా ఐడెంటిఫై చేశారమ్మా? వారి కన్నులు తెరవబడ్డాయి. ఆలోచించాలి, బాగా గమనించండి. మొదటిది వారు వారి జీవితంలో నేర్చుకోవాలి. మనము ఈ దినం ఈ రూపాంతర కొండ మీద జరిగిన దాంట్లో ఏం గమనిస్తామంటే, యేసు కొరకు జీవించిన వారు మరణాన్ని గురించి, ఎత్తబడే దాన్ని గురించి భయపడకూడదు. ఒకరు చనిపోయారు, ప్రభులో మహిమలో ఉన్నారు. ఇంకొకతను చనిపోకుండా ఎత్తబడ్డాడు. అంటే రాప్చర్ అప్పుడు చనిపోకుండా మనమంతా ఎత్తబడతాం. మన జీవితాలలో మనం ఎదురు చూస్తున్నది అదే. సమాధుల్లో ఉండం మన ఆత్మలు ప్రభు దగ్గరికి వెళ్తుంది. ప్రభు దగ్గరకు ఉన్న ఆత్మ సమాధులు తెరవబడి మన శరీరాలు మహిమలో వారికి అగ్గుపడ్డారు అని మార్కు సువార్తల్లో అంటాడు. మనము మహిమలో ప్రవేశించాలి. ఈ లోకము అశాశ్వతమైన లోకం. ఆలోచించండి, మహిమలో వారు వెళ్ళారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. రెండవది, ఈ సత్యము చాలా అతి శ్రేష్టమైనది. ఏదో మాట్లాడాడు పేతురు. మనం ఇక్కడ ఉండడం మంచిది, కిందికి పోతే గొడవలు, చర్చిల్లో గొడవలు, మనం పోకూడదు, అది ఇది అని మాట్లాడాడు. మనం ఇక్కడే ఉందాం, కిందంతా రోగస్తులు ఉన్నారు, కిందంతా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మోషే ఏలియాలు ఉన్నారు, కావాలంటే మూడు పర్ణశాలలు కడతాం, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, నేను ఒకదానికి కాపలా ఉంటా, యోహాను ఒకదానికి కాపలా ఉంటా, యాకోబు ఒకదానికి కాపలా ఉంటాం. వాళ్ళ కోసం కాదట, వారి కోసం కడతారట. రెండవది, పరలోకములో మనకు గుడారాలు ఉండవు, దేవుని సన్నిధే ఉంటుంది. ఇది రెండవ సత్యం. ఆయన గుడారాల గురించి మాట్లాడితే దేవుడు దాని గురించి అసలు మాట్లాడలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ సత్యం, నీ జీవితంలో నీకు ఏది కనిపించకున్నా, ఐశ్వర్యమా, ఆనందమా, ఆశీర్వాదమా, లేకపోతే సంతానమా, అభివృద్ధ, దేవుని అతి శ్రేష్టమైన ఆశీర్వాదాల. చూడండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం, వారు కన్నులెత్తి చూచినప్పుడు యేసు తప్ప. ఇది గుర్తుంచుకోండి. జీవితంలో నీవు కన్నులెత్తి చూసినప్పుడు లోతు మాదిరి సొదొమ గొమొర్రాలు కనిపించకూడదు. నీ జీవితంలో నీవు కన్నులెత్తి చూచినప్పుడు యేసు తప్ప. అండర్లైన్ చేసుకున్నామా? యేసు వెంట పెట్టుకొని వెళ్తే నీ జీవితంలో యేసు తప్ప ఏదోవారు కనిపించకూడదు తల్లి. ఈ లోకములో ఉన్న భోగం, ఈ లోకములో ఉన్న ఐశ్వర్యం, ఈ లోకములో మనం సంపాదించుకున్నమంతా మనకు కనిపించకూడదు. దేవుడిస్తే అనుభవించు, కానీ అవే నీ జీవితపు పరమార్థం కాకూడదు. యేసు తప్ప వారికి జీవితంలో నేర్పుతున్నాడు. తీసుకొని వెళ్ళడం, వెంట పెట్టుకొని వెళ్ళి ముగ్గురికి నేర్పించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు వీళ్ళిద్దరు వచ్చారు? ఒకటి, మనము చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తామని మోషే నిదర్శనం. యేసు ఒకవేళ వస్తే ఒక 10 సంవత్సరాలకు మేమంతా చనిపోతాం అనుకుందాం. ఒక 10 సంవత్సరాలకు మీరంతా ముసలోళ్ళు అయింటారు అనుకుందాం. యేసు వస్తే మీరు ఎత్తబడే గుంపులో ఉండాలి, మహిమలో ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ అది సంఘపు యొక్క కార్యక్రమం. సంఘములో జరగవలసిన, వారికి నేర్పించవలసింది ఇదే. మనము మహిమలో ప్రవేశించాలి. చాలామంది సమాధుల మీద రాస్తారు, సో అండ్ సో బాన్ ఆన్ సో అండ్ సో డేట్, మహిమ ప్రవేశం అని డెత్ డేని పెడతారు. బ్రదర్ అండ్ వాళ్ళు వెళ్ళి చూడండి సమాధుల తోటల్లో. ఎందుకు చెప్తున్నా? జీవితంలో గంభీరంగా జీవించే, జీవితంలో ఐశ్వర్యాలతో తులతూగే, జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి నీవు జీవితంలో చివరికి మహిమలో ప్రవేశించకపోతే నీ జీవితంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. వాస్తవానికి ఈ దినం నా టాపిక్ వేరే ఉండే, ఎందుకో దేవుడు నన్ను డైవర్ట్ చేశాడు. ఒక్క మాట, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం.
అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమయు మిగుల తెల్లవని ఆయను లోకమందు ఏ చాకలియో అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండెను. 40 దినాలు ఉపవాసం ఉన్నవారు, వారు చనిపోయిన తర్వాత కూడా, ఒక్కసారి లూకాసు వార్త 9వ అధ్యాయం కనండి. లూకాసు వార్త 9వ అధ్యాయం, కొంచెం బైబుల్ స్టడీ మాదిరి చేద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము 28వ, లూకాసు వార్త 9వ అధ్యాయము 30-31 వచనం. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇది లూకా ఒక్కడే రాస్తున్నాడు. యెరూషలేములో నిర్గమం అంటే ఎక్సోడస్. నిర్గమము అంటే దేవుడు యెరూషలేము నుండి బయటికి వెళ్ళిపోవడం. బాగా నిర్గమం అంటది కదా, నిర్గమకాండం అంటే ఎక్సోడస్సే కదా. ఆయన ఈ లోకము నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి పరలోకానికి, వారు ఎలా వెళ్ళారో దాని గురించి మాట్లాడలే. ఒకతను సమాధి చేయబడ్డాడు, సమాధి లేదు. ఇంకొకతను ఎత్తబడ్డాడు, ఆయనకు సమాధి లేదు. ఏమని చెప్తున్నారో, ఏమని మాట్లాడింటారు? జీసస్ యొక్క, యేసు ప్రభు యొక్క నిర్గమమును గూర్చి, అంటే ఎక్సోడస్. నాకు సమాధి లేదు, ఈయనకు సమాధి లేదు, నీవు సమాధిలో ఉంచబడాలి. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, 3 రోజులు నువ్వు సమాధిలో ఉండాలి. ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పరలోకపు నీవు ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి నీ సాక్ష్యమును పెంచుకొని దేవుని యొక్క సన్నిధానములో నిద్రించి పరలోకానికి వెళ్ళినప్పుడు నీ జీవితపు సాక్ష్యాన్ని బట్టి తన కుమారుణ్ణి బలపరిచి ఆయనకు డైరెక్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు వచ్చారండి. కెన్ యూ బిలీవ్ దిస్? మానవుడు దేవుని కుమారుని అవతారంలో ఉన్న యేసు ప్రభు యొక్క నిర్గమాన్ని గురించి చర్చించడానికి వచ్చారట. మన జీవితాల్లో మనము మాట్లాడుకుంటేనే గడవలు అవుతున్నాయి. మనము మాట్లాడుకుంటేనే, మనుషుతో మాట్లాడుకుంటే సరైన అవగాహనకు రాలేకపోతున్నాం. మనుషుడికి డైరెక్షన్ ఇస్తుంటే ఎవడు యాక్సెప్ట్ చేయడంలే. ఆలోచించండి. సామాన్య మానవుడైన మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభు ఇక యెరూషలేములో నుండి ఆయన నిర్గమమును గూర్చి, ఆయన యెరూషలేములో నుండి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళాలి, దానికి ముందు జరిగే విషయాలను గురించి ఆయనతో మాట్లాడుతూ డీటెయిల్గా అండి ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టారండి. ఆలోచించండి ఈ ధన్యత. యేసు ప్రభు ఏమి చేయాలో తండ్రి అయిన దేవుడు వీరికిచ్చి వీరిని పంపించాడట. ఆలోచించండి. ప్రతివాడు దేవుని చేత నడిపింపబడటానికి ఇష్టపడతాడు. ఇక్కడ యేసు ప్రభు మోషే ఏలియాలు వచ్చి తనతో డైరెక్షన్స్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడమ్మా. వెన్ యూ విల్ బికమ్ లైక్ దట్, జీవితంలో నీవు ఎప్పుడు తయారవుతావు అట్లా? మనము డైరెక్షన్స్ ఇచ్చుకోవడానికి ఎక్కువ పడుతున్నాం. వారు వచ్చి యేసు ప్రభు మరియు యెరూషలేములో వారు సమాధిని గురించే మాట్లాడారండి. ఆయన చనిపోయేదాని గురించి ఎప్పుడో తెలుసు. అర్థమవుతుందా? ఒక భక్తుడు అంటాడు, డోంట్ ఆస్క్ మీ వేర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్. యేసు ప్రభు గెత్సేమనములో నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తీసివేయండి అని ప్రార్థన చేసింది. సమాధిలో నేను పెట్టబడటానికి నేను ఇష్టపడడం లేదని చెప్పాడట. డోంట్ ఆస్క్ మీ వేర్ ఇట్ ఈస్ రిటన్. ఆయన వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు, నన్ను సిలువేస్తారు, నేను 3 రోజులు ఉంటాను, నేను సిలువేస్తాను. యేసు ప్రభు గెత్సేమనములో ఈ గిన్నె నా నుండి తీసివేయండి అన్నది సిలువ మరణాన్ని గూర్చి కాదట. ఆయన మోషే వలె ఆయన సమాధి కనిపించకూడదని, ఏలియా వలె ఆయన ఎత్తబడాలని ఆయన కోరుకున్నారట. అయినా ఆ నిర్గమాన్ని గురించి మాట్లాడడానికి వచ్చారు. యేసు ప్రభును బలపరచడానికి వచ్చారు. నువ్వు చేయాలి ఇది, యు హ్యావ్ టు డూ ఇట్. జీవితంలో ఆలోచించండమ్మా. ఒక సామాన్యమైన మానవులు దేవుని గురించి ఆలోచించటానికి దేవుడు వారిలో ఏమి చూశాడు? 40 దినాలు ఉపవాసం ఉన్న నీవు ఈ 4 క్యారెక్టర్స్ చెప్పాను కదా, ముందే చెప్పా.
దేవుడు నిన్ను ఎలా ఉండాలి? నీవు ఒకవేళ దేవుడి కొరకు జీవించి, యేసు కొరకు జీవించి, యేసు ద్వారా లేకపోతే మోషే ఏలియాల వలె దేవునితో చర్చించగలిగిన స్థితి నీకు రావాలి అంటే టూ డిఫికల్ట్. అబ్రహాముకు లేదు, యోసేపుకు లేదు, దానియేలుకు లేదు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు లేదు. ఆలోచించండి, వారికి లేని ఇది శ్రేష్టమైన ఆశీర్వాదం వీరిద్దరికి ఎందుకు వచ్చిందే? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిది దేవుడు ఉపవాసం ఉండి దేవుని కొరకు జీవించవలసిన వారి నుండి దేవుడు కోరుకునే, అంటే నీ చేంజ్ ఆఫ్ లైఫ్ను దేవుడు ఎలా కోరుకుంటాడు? నెంబర్ 1, యూ షుడ్ హ్యావ్ గట్స్ టు డూ గాడ్స్ వర్క్. దేవుని కార్యాలు చేయటానికి, దేవుని కొరకు నిలబడటానికి నీకు గుండె ధైర్యం కావాలి. క్రైస్తవుల్లో ఈ దినాల్లో కనిపించింది ఇదే. దేవుని కొరకు నిలబడే గుండె ధైర్యం నీకు కావాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మోషే ఫరోకు భయపడి పరిగెత్తిపోయాడు. దేవుడు అంటాడు, నువ్వు ఫరో దగ్గరికే వెళ్ళాలి. నన్ను చంపడానికి చూస్తున్నాడు, అనవసరం, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళినా అంత ఈజీ కాదు. మోషే, బాగా గమనించండి, బైబిల్లో చూడండి ఏమనుందో. ప్రతి తెగులు తెప్పించిన తర్వాత వాక్యం ఒకటి ఉంది, ఆ తెగులు పోవడానికి మళ్ళా మోషేనే వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ తెగులు వెళ్ళిపోయిన వెంటనే బైబిల్లో తరచుగా నీకు కనపడే మాట, ఫరో హృదయము కఠినమాయను. ఎవడు చేశాడమ్మా? దేవుడు చేశాడు. ఎందుకు చేశాడమ్మా? మోషే ధైర్యంగా నిలబడతాడో లేదో చూడ్డానికి. జీవితంలో కష్టాలు ఎందుకు తెప్పిస్తాడమ్మా? దేవుడు నిలబడతానో లేదో చూడ్డానికి. మోషే ఫరో హృదయము కఠినము వల్ల మోషే గుండె ధైర్యాన్ని దేవుడు అసెస్ చేస్తున్నాడు. మన జీవితంలో ఒక మాట అంటే, మన జీవితంలో ఏదైనా కానిది ఒకటి జరిగితే దేవుని వదిలేస్తాం. ఆలోచించండి, గాడ్ హ్యాస్ హార్డన్ ద హార్ట్ ఆఫ్ ఫరో టు మేక్ మోసెస్ బోల్డ్ టు స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడటానికి ఫరో హృదయం కఠినపరచాడు. 9 అయిపోతాయి, 9 తెగుళ్ళు అయిపోతాయి. జాగ్రత్తగా వినాలి. 10వ తెగులప్పుడు మోషే పోయి చెప్తాడు, ఇంకొకటి ఉంది తెగులు, చూడ్డానికి టైం ఏం లేదు, ఒక్కటే ఉంది తెగులు. ఈ తెగులు వచ్చిన తర్వాత నువ్వే పంపుతావు మనం అనుకుంటూ పోతాడు. అప్పుడు ఫరో ఒక మాట అంటాడు, జాగ్రత్తగా వినాలి. ఫరో ఒక మాట చూద్దామా? నిర్గమకాండం చూడండి, నా మాటలేదుకు, మీరే చూడండి మాట. బోల్డ్గా ఎలా ఉండాలో గమనించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. నిర్గమకాండం 10వ అధ్యాయం 27వ వచనం. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనల్లక ఉండెను. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమగుదువని అతనితో చెప్పెను. అప్పుడు అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను. ఆలోచించండి. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ గెట్ అవుట్, ఐ డోంట్ వాంట్ టు సీ యోన్ ఫరో అన్నాడు. మోషే ఏమన్నాడో తెలుసా? నీవన్నది వాట్ యు సెడ్ ఈస్ రైట్, నీవన్నది ఫరో నువ్వు అన్నది కరెక్ట్, నేనైతే నీ ముఖం చూడను, నువ్వే నన్ను పిలుస్తావు. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండము 12వ అధ్యాయము 31వ వచనం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి
నా ప్రజల మధ్య నుండి బయలుదేరుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నెక్స్ట్ ఏముందమ్మా? చూడండి, మీరు తీసుకొని పోవుడి, నన్ను ఖర్చు చేసిన వాడు పిలిపించుకొని నన్ను దీవించాయా అని అడుగుతాడు. అర్థమవుతుందా? ఇది గట్స్. దేవుని కొరకు నిలబడ్డం అంటే ఇదే. ఫరో అంటాడు, నా ముఖము చూస్తే నేను చంపుతాను. ఈయనంటాడు, నీ ముఖాన్ని నేను చూడ, నువ్వే నన్ను పిలిపిస్తావు. క్రీస్తు నందు ప్రేమ వాళ్ళని గమనించండి, నువ్వే నన్ను పిలుస్తావు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాట బయటకు వెళ్ళలేదు, కానీ నేనైతే నీ ముఖాన్ని చూడనయ్యా, నువ్వు అన్నది సరే, నేనైతే చూడను. అర్ధరాత్రి వేళ అనుంది అక్కడ వాక్యం చూడండి. దేవుని కొరకు నిలబడిన వారిని ఈ లోకపు అధికారులు రాత్రిపూట పిలుచుకొని దీవించమని అడుగుతారట. ఆలోచించండి. అందుకు మనం దేవునితో సహవాసం చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా చూడడానికి సమయం లేదు, రాసుకోండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఆహాబు ఏలియాను చూసినప్పుడు, ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఆహాబు భయంకరుడు, నాబోతును చంపించాడు, రాళ్లతో కొట్టించాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఫస్ట్ కింగ్స్ 18. మొదటి రాజుల గ్రంథం 17వ వచనం జాగ్రత్తగా విని. ఆహాబు భయంకరమైన కఠినుడు. అలాంటి వాని దగ్గరికి ఏలియా వెళ్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 18, 17, 16 నుంచి. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఈ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరను. ఆహాబు రాజండి. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతడితో అనెను. అర్థమైంది కదా మీకు? సేవకుని చూసి, ఏలియాను చూసి రాజు అంటున్నాడు, ఇశ్రాయేలును నాశనం శ్రమ పెట్టేవాడు నీవు అని అన్నాడు. అలాంటి భయంకరమైన రాజుతో సామాన్యుడైన ఏలియా ఏమన్నాడో గమనించండి. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలును శ్రమ పెట్టువాడు నీవే కావాయని అనెను. అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఈ మాట అంటారమ్మా? నువ్వంటావా? చెప్పండి. సత్యం కోసం నిలబడటానికి సంఘం మర్చిపోయింది. న్యాయము జరిగించడానికి సంఘం మర్చిపోయింది. అందుకే మనము ఏలియా మోషేలలాగా ఉండలేకపోతున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ రాజు పిలిచి నువ్వు శ్రమ పెడుతున్నావు, పక్కన వారిని పిలిచి తల నరికేండి అని ఉండొచ్చు. ఏలియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. దేవుని కొరకు గుండె ధైర్యము కలిగిన వారు తయారవుతారమ్మా. నీవు 40 రోజులు ఉపవాసము చేసింటే దేవుడు నీ నుండి ఇది కోరుకుంటాడు. ఇది కోరుకుంటే యేసు ప్రభువును ధైర్యపరచడానికి నిన్ను పంపుతాడమ్మా. ఈ లోకములో సేవకులను ధైర్యపరచడానికి నిన్ను పంపుతాడమ్మా. ప్రవీణ్ లాంటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు ధైర్యంగా దేవుడు నిన్ను నిలబెడతాడమ్మా. ఆలోచించండి. మొదటిది దేవుని కొరకు గుండె ధైర్యం కలిగిన వారు. రెండవది క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ. రెండవది వీరి సాక్ష్యమంతా, వారు దేవుని కొరకు జీవించిన జీవిత సమయము అంతా వారి వ్యక్తిగత ప్రయోజనం కొరకు వారు ఏ పరిచర్య చేయలే. మీరు గమనించండి. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, తర్వాతే లాస్ట్. నాకు తెలియదు లాస్ట్ది చెప్పాలి, తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం. ఆదికాండం అంటే యోసేపుతో స్టాప్ అయిపోతుంది. నిర్గమకాండం మోషేతో బిగిన్ అవుతుంది. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం మోషే చావుతో ఎండ్ అవుతుంది. మోషే తన భార్యను గూర్చి కానీ, తన కుమారుని గూర్చి కానీ, తన ఇంటిని గూర్చి కానీ, తన ఆస్తిని గూర్చి కానీ ఒక్క లైను నేను చదివా పొద్దున, ఒక్క లైను రాయలేదండి. మనం వారి స్వప్రయోజనాన్ని గురించి దేవుని సేవను చేయలేదు. అటు సైడు అహరోనును,
అహరోను కుమారులను సుమారుగా ఒక 10-20 సార్లు, వారి 4 కుమారులను 10 సార్లు దేవుడు వారిని గురించి మాట్లాడాడు. మోషే కుమారులను ఒక్కసారి కూడా దేవుడు తనే రాసుకున్నాడు కదా. స్వప్రయోజనం, నీ పిల్లల భవిష్యత్తు, మనం ఎంత మాట్లాడతాం కదా. ఆయన ఇశ్రాయేలు వారిని తప్ప ఆయన వేరే వారిని గురించి మాట్లాడలేదమ్మా. మన జీవితాల్లో ఆలోచిద్దాం. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సెల్ఫిష్ అండ్ ఫ్యామిలీ సెంటర్డ్, యూ కెనాట్ స్పీక్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని కొరకు నీవు నిలబడలేవు. నీ స్వప్రయోజనము, నీ కుటుంబం కొరకు నీవు ఆలోచించినంత కాలం దేవుడు నిన్ను వాడుకోడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏలియా ఆయన ప్రవక్త. దేవుడు ఆయనకు అంటాడు, నేను భయంకరమైన కరువు రప్పిస్తున్నా. నీవు ఏ వాగు దగ్గరమ్మా వెళ్ళి ఉండాలా? కిద్రోను వాగు, కేరీతు వాగు దగ్గర పోయి ఉండాలా? సరే ప్రభువా, నీకు ప్రతిరోజు చెప్పండి, ఉదయకాలం రాత్రి రొట్టె మాంసం. సరే ప్రభువా, వెరీ నైస్ ప్రభువా. క్యారెరా, స్టీల్ క్యారెరా లేకపోతే గోల్డ్ క్యారెరా? ప్రభు అంటాడు, అపరిశుద్ధమైన కాకులతో పంపుతున్నా, నువ్వు తినాలా? అపరిశుద్ధమైన కాకులతో పంపుతున్నా. కాకులు ఎట్లా పట్టుకొస్తాయమ్మా? ఎట్లా పట్టుకొస్తాయి? ముక్కుతో పట్టుకొస్తాయి. కాకి ముక్కు అంత డర్టీ ఇంకోటి ఉండదు కదా. కాకి ముక్కుతో పట్టుకొచ్చింది నువ్వు తినాలంతే. దేవుని మాట సద్ది మూట. విన్నాడండి? ఆ కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు అంటాడు, నువ్వు సారేపత్తులో ఉన్న విధవ దగ్గరికి వెళ్ళాలా? ప్రభువా, వాక్యంలో కూడా ఉంది, ఇశ్రాయేల్లో ఎంతమంది లేరు ప్రభువా? పరిశుద్ధులైన వారు ఎంతమంది లేరు? విధవరాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కరు కనిపించారా ప్రభు? ఏమనలేదండి. వ్యక్తిగత ప్రయోజనం కాదమ్మా, దేవుని మాట ముఖ్యం. సారేపత విధవరాళ్ళకి ఆమె దగ్గర ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది. నువ్వు వెళ్ళి ఆమె దగ్గర మొదటి అప్పం నీకు చేయమని చెప్పాలి, ఆమె చేస్తుంది, నువ్వు ఆడే ఉండాలా? వింటామా అండి? మనం వింటామా? అందుకు మొదటిది, వారు దేవుని కొరకు గుండె ధైర్యం కలిగిన వారు. రెండవది, వారి జీవితంలో ఏది చేసినా వారి స్వప్రయోజనం కొరకు చూడలే. ఎందుకున్నాడమ్మా? ఎందుకు బతికాడు ఏలియా? ఆ దినం విధవరాలి, బాగా గమనించండి, వాక్యం చదవండి. ఆ సారేపతు విధవరాలి దగ్గరికి వెళ్ళడం వల్ల వాక్యం అంటుంది, ఆమెను ఆమె ఇంటి వారును ఈ భయంకరమైన కరువు దినములో దేవుని చేత పోషింపబడ్డారు. ఇంకొకరు పోషింపబడాలి అంటే నువ్వు అక్కడి దాకా వెళ్ళాలి. తన స్వప్రయోజనం కాదు. అందుకే మనల్ని దేవుడు వాడుకోడు. మనకేంటి? ఏది జరిగినా నాకేంటంట, అంతేనా? దీనివల్ల నాకేంటి? దీనివల్ల నాకేమొస్తుంది? అమ్మా, నీకు వచ్చే బహుమానం పరలోకంలో ఉంది. నీవు దాని గురించి ఆలోచించడం. ఈ లోకంలో నీకేదో కావాలనుకుంటున్నావు, నీ బహుమానం పరలోకంలో ఉంది. ఆలోచించండి. పరలోకంలో ఒక్క బహుమానం లేకుండా 5 కిరీటాలు ఉన్నాయి. 5 కిరీటాలు రాకపోయినా ఒక్క బహుమానం నిరంతరం యుగయుగములు ఎలా జీవిస్తామమ్మా? ఒక్క బహుమానం. చిన్నపిల్లలకు బహుమానాలు ఎప్పుడన్నా VBSలో చూస్తాం, 3కే ఇస్తాం. 10 మంది ఉంటారు, చిన్నపిల్లలు ఏడుస్తుంటారు వేరే వాళ్ళకు ప్రైజ్ వస్తే. ప్రైజ్ రాని వాళ్ళ ముఖం చూస్తున్నాం, పెద్దోళ్ళు కూడా ముఖం ఇంత అయిపోతుంది. ఎందుకమ్మా? బహుమానం ప్రతివానికి ఇష్టం. పరలోకంలో మనకు బహుమానాలు ఉన్నాయట. దాని కొరకు జీవించొద్దా? ఈ లోకమే చాలా? ఈ లోకంలో సర్వ సంపదలతో తులుతోకితే చాలా? స్వప్రయోజనము చూచుకునేవారు. మూడవది, క్రీస్తు, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. మూడవది, వారి ఉద్దేశం ఇశ్రాయేలీలను విమోచించాలి అంతే. ఆయన ఐగుప్తు నుండి విడిపించి కనానుకు తీసుకుని వెళ్ళాడు. ఈయన బయలుదేవతను దేవత విగ్రహాలను పడగొట్టి 400 బయలుదేవతలను చంపి ఇశ్రాయేలు ఆ దినమన్నారు. ఆ భయంకరమైన ఆ కొండ మీద జరిగిన ఆ యొక్క పడిలో ఆ పైనుంచి అగ్గి వచ్చి ఆ యొక్క భయంకరమైన ఆ దహన బలిని కాల్చివేసినప్పుడు ఇశ్రాయేలు ఏమన్నారమ్మా? యెహోవాయే దేవుడు. చాలా రోజులైందండి వాళ్ళ మాటనక. యెహోవాయే దేవుడు. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో యెహోవాయే దేవుడు.
యెహోవాయే దేవుడు. ఇశ్రాయేలు అరిచారంట. ఒకసారి రండి రెండవ రాజుల మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల ఇదే చూడండి, మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి, యెహోవాయే దేవుడు. ఎప్పుడమ్మా గుడికి వచ్చి అందరూ నిన్ను బట్టి దేవుణ్ణి గణపరుస్తారమ్మా, దేవుడే నిజమైన దేవుడని అరుస్తారమ్మా? ఈ ముగ్గురు ఎందుకు యేసు ప్రభువును బలపరిచారు? వారి ముగ్గురులో ఉన్నది మొదటిది, వారికి దేవుని గురించి, దేవుని కొరకు నిలబడటానికి గుండె. వారు చచ్చిపోయిన పర్లేదు తల్లి. దే నెవర్ బాదర్డ్ అబౌట్ దేర్ ఫిజికల్ లైఫ్స్. దేవుని కొరకు గుండెధైర్యం కలిగిన వారు. రెండవది, వారు చేసిన పరిచర్య అంతటిలో దేవుని మాట తప్ప స్వప్రయోజనము చూసుకోలేదు. మనం మొదట నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, తరువాత సంఘం, తరువాత దేవుడు. మూడవది, వారు ఇశ్రాయేలీయులు, వారి కుటుంబాలు కాదు, ఇశ్రాయేలీయులు వారి జీవితం అంతా ఇశ్రాయేలీయులు. క్రీస్తునందు ప్రియమైన వారి జీవితం అంతా ఇశ్రాయేలీయులు బాగు కొరకు. వారి ఇశ్రాయేలు అంటే జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న జనుల దేవుడు ఏర్పరచుకున్న జనుల విమోచనకై జీవితాన్ని అంకితం చేసుకున్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇద్దరు 40 రోజులు ఉపవాసం చేశారు. ఇద్దరు 40 రోజులు ఉపవాసం చేసి చనిపోయారు. వారి పరిచర్యం చేసి ముగించి వేశారు. కానీ వారి పరిచర్య పరలోకములో కూడా వారు పరిచర్య చేయడానికి వాడుకోబడ్డారు. వారు పరలోకము నుండి మహిమలో దిగి వచ్చి యేసు చేయబోయే యెరూషలేములో దుర్గాన్ని, ఆయన నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నారట. ఈ సాయంకాలం ఒకసారి ఆలోచిద్దాం. మీ 40 రోజుల ఉపవాసం నీ ఆత్మీయ జీవితానికి మేలు కొరకై చేయాలి. నీవు దేవుడు నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడాలి. దేవుడు నిన్ను గురించిన సరైన నీవు దేవునికి అందుబాటులో ఉండాలి. ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళింది. తర్వాత నువ్వు అపోస్తల కార్యంలో చూస్తే ఈ ముగ్గురు, పేతురు, యోహానులు, యాకోబులు, మోషే, ఏలియాల వంటి అతి శ్రేష్టమైన కార్యాలు చేశారమ్మా. వాళ్ళంటారు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అది ఒకనాడు చిన్న పిల్ల దగ్గర యేసు ప్రభువు ఎవడో అని బొంకినవాడు తన జీవితంలో గుర్తొచ్చింది. జీవితంలో తను యేసు యొక్క ఈ అతి శ్రేష్టమైన ఈ ఎత్తైన కొండ మీద రూపాంతర అనుభవం ఆయన గుర్తొచ్చింది. ఆయన అంటాడు, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేం. ఈ సాయంకాలం దేవుని కొరకు జీవించే మనం, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు లివ్ లైక్ ఎ క్రిస్టియన్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇనఫ్ టు లివ్ లైక్ ఎ బిలీవర్. యూ షుడ్ లివ్ లైక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు స్నేహితునిగా, దేవునికి స్నేహితునిగా, దేవుని కొరకు వాడబడేవాడుగా, మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు వాడబడేవాడుగా నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఈ 40 దినాల ఉపవాస దినాలలో దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించి తన మహిమ కొరకు వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైన నీ వాక్యాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు అయ్యా. మీరు వెంట పెట్టుకొని వెళ్ళగలిగే కృప ఆ ముగ్గురికి దొరికిందయ్యా. మీ నిర్గమాన్ని గురించి మాట్లాడే ధన్యత మోషే, ఏలియాలకు దొరికిందయ్యా. మా జీవితాలలో ఈ లోకపు ధన్యతను గూర్చే మేము మురిసిపోతున్నాం. కానీ నీ వెంబడి వెళ్ళడం, నిన్ను మాత్రమే చూడడం, నీతో మాట్లాడడం అయ్యా, మీరు చేస్తున్న శ్రేష్టమైన కార్యాలలో మేము కూడా పాలుపంపులు పొందడం మా జీవితాల్లో గొప్ప ధన్యతయ్యా. అలాంటి ధన్యత సామాన్య మానవులైన మోషే, ఏలియాలకు దొరికింది. మా జీవితాలు అలా మలచండి అయ్యా. మా జీవితాలు అలా తయారు చేయండి అయ్యా. మీరు వాడుకొను పాత్రలుగా మా జీవితాలను తరబీదు చేయమని వాక్యము విన్న ప్రతివారు మోషే, ఏలియాల వలె అయ్యా నీ కొరకు గుండె నిబ్బరము కలిగిన వారే, నీ కొరకు సత్యము కొరకు నిలబడేవారుగా జీవించటానికి, స్వప్రయోజనము లేకుండా పరిచర్య చేయటానికి, దేవుని ప్రజలు రక్షింపబడడానికి వారి జీవితాలు అంకితము చేసుకుని జీవించే కృప ప్రతివారికి దయచేయమని, సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మాకందరికీ దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.
ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, చేరి వచ్చిన మనందరికీ, రాలేని వారికి, సార్వత్రిక సంఘానికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.